ఈడీకి ఈ కేసుల గురించి అవగాహన లేదు. పాయింట్ ఏమిటంటే 2 కేసులు పెట్టారు రామోజీరావు గారి మీద. వైఎస్ ఒకటి, జగన్ ఒకటి. ఈ 2 వేరు వేరే కేసులు. ఆయన పెట్టిందేమో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీ మీద. అది డిపాజిట్లు సేకరించింది. ఆ కంపెనీ వేరు. ఓకే. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే కంపెనీ వేరు. ఈ కంపెనీ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఈ రెండింటి మీద ఎందుకు పెట్టారు, వేరే వాటి మీద ఎందుకు పెట్టలేదు అంటే, వేరే కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆపరేట్ చేయవు. ఓకే. ఎక్సెప్ట్ ఈనాడు. ఓకే. ఈనాడు మీద ఏం కేసు పెడతాడు? పెట్టడానికి ఏముంటుంది? అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుంది అది. అవును, అవును. గతంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ కంపెనీ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లాగూ, అది ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు సేకరించింది. ఓకే. ఆ రకంగా పెట్టడానికి అవకాశం ఉంది ఒకటి. రెండవది ఏంటంటే, మార్గదర్శిని దెబ్బ కొడితే రామోజీరావు గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినట్టు